సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి నావలో అంటే మునిగిపోయిన నావ కొట్టుకుపోతూ ఉండగా ఒక పెద్ద అలలో నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద చెట్టు దీన్ని కాపాడి పైకి తీసుకెళ్తే ఎట్లుంటుందో ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ పరిస్థితి 2007 సంవత్సరంలో చివరి లాభం చూసింది. 2007 ఇది 24. ఈ 17 ఏళ్ల నుంచి అసలు బిఎస్ఎన్ఎల్ అనేటటువంటిది అసలు భారతదేశంలోనే ఫస్ట్ ఫోన్ నెట్వర్క్, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నెట్వర్క్, ఈ పోటీల మధ్యలో పక్కకి వెళ్ళిపోయిన నెట్వర్క్, నష్టాల పాలైన నెట్వర్క్, మూసేయడానికి డిసైడ్ అయిన నెట్వర్క్. కానీ ఇది ఏర్పాటు చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే మిగతా ప్రైవేట్ అంతా బతికేస్తుంది. అలాంటి దశలో దీన్ని మూసేస్తారన్న స్టేజ్ నుంచి ఇవాళ లాభాల బాటలోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ 17 ఏళ్ల తర్వాత లాభాల బాటలోకి వచ్చింది. తొలి క్వార్టర్ ఏదైతే మార్చి తర్వాత నుంచి కౌంట్లోకి వస్తుంటుంది, ఇది మలి క్వార్టర్ అంటే చివరి క్వార్టర్లో ఈ ఏడాదిలో దానికి 262 కోట్ల రూపాయల లాభం వచ్చింది. తొలిసారి లాభాన్ని నమోదు చేసుకుంది. 5G సేవల సందర్భంలో బిఎస్ఎన్ఎల్ అంటే ఇప్పటిదాకా కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థల వైపుకి వెళ్ళిన వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వైపుకి రావడం ఆరంభించడం అన్నటువంటిది. అదే సందర్భంలో జియోలు తర్వాత ఎయిర్టెల్ వీళ్ళ యొక్క దోపిడీతో విరక్తి చెందిన ప్రజలలో నుంచి వచ్చిన మార్పు తెచ్చిన లాభం ఇది కంటిన్యూ చేస్తారు లేదా చూడాలి.